హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హబీ అండ్ మీ మూమెంట్స్. సో ఈరోజు మేము మా ఫ్రెండ్స్ కలిసి అక్వేరియం ప్యారడైస్కి వెళ్ళామన్నమాట. సో స్టార్టింగ్ వెళ్తానే ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది, ఫిషెస్ బోన్ లాగా చాలా బాగుంది. అండ్ స్టార్టింగ్లోనే పెద్ద బ్యూటిఫుల్ షాక్ అయితే పెట్టారనమాట. మా ఫ్రెండ్ అయితే దాన్ని పిలుస్తుంది. సో నేను కూడా సరదాగా కొంచెం సేపు దాంతో ఆడుకున్నాను అనమాట. చాలా బాగుంది. సో నేను నా ఫ్రెండ్స్ కలిసి చూసాను. స్టార్టింగ్ అయితే ఇలా ఉండిందనమాట. ఎంట్రన్స్లో వైట్ కలర్ ఫిషెస్, కొన్ని ఫిషెస్ అయితే చూడడానికి అయితే చాలా బాగుంది. బ్యూటిఫుల్ స్కల్ప్చర్స్ ఉంది. మీరు కూడా పిల్లలు అయితే చాలా బాగా లైక్ చేస్తారు ప్లేసెస్ అయితే. కొన్ని ఫిషెస్కి అయితే మూతి మీదనే యాంటీనా కూడా ఉండింది. వాటిని ఏమంటారో తెలియదు. సో యాంటీనా అన్న. సో మీకు జూమ్ చేసి చూపిస్తాను అనమాట. కొన్ని స్కల్ప్చర్స్ అయితే చాలా క్యూట్గా ఉన్నాయి చూడడానికి. ఇది ఒక నో ఎంట్రీ ప్లేస్ అన్నమాట, బట్ చూడడానికి అయితే చాలా బాగుంది. నెక్స్ట్ అయితే వాటర్ ఫాల్స్ అనమాట. చూడండి, పైన చాలా బ్యూటిఫుల్గా డెకరేట్ అయితే చేశారు. చూడడానికి అయితే బాగుంది. పిల్లలు అయితే లైక్ చేస్తారు. ఫొటోస్, వీడియోస్, చాలామంది ఫొటోస్, వీడియోస్ తీసుకుంటున్నారు. ఇట్స్ అ బ్యూటిఫుల్ ప్లేస్. సండేస్ మాత్రం వెళ్ళకండి, చాలా క్రౌడ్ ఉంటుంది. చిన్ని చేపల నుంచి రకరకాల కలర్స్ చేపలను అయితే మీరు చూడొచ్చు. ఈ చేప అయితే చూడండి ఎలా చూస్తుందోనండి. నెక్స్ట్ చాలా బ్యూటిఫుల్ ఆరెంజ్ అండ్ వైట్ కలర్ చేప అయితే చూసాను అనమాట నేను. ఇవి చూడండి, చాలా చిన్ని చేపలు అనమాట. ఇక్కడైతే నేను ఫ్రెండ్స్ కలిసి చూస్తున్నాను అనమాట. తన డ్రెస్ కలర్ మ్యాచింగ్ చేపలు అని చెప్తున్నాను నేను. హాయ్. సో ఇక్కడైతే కొంచెం డిఫరెంట్గా కనిపించింది అనమాట. ఒక ఓవల్ షేప్లో అయితే ఫిషెస్ అయితే పెట్టారు. చూడడానికి అయితే చాలా బాగుంది. వైట్ అండ్ రెడ్ అండ్ బ్లాక్ ఫిషెస్ అయితే చాలా క్యూట్గా ఉంది అనమాట. సో మా హస్బెండ్స్ అయితే దొంగి చూస్తున్నారు. మా ఫ్రెండ్ అయితే చూపిస్తుంది అనమాట. చూడు చాలా బాగుంది, క్యూట్గా ఉందని. సో నేను ఫ్రెండ్స్ వాటర్ ఫాల్స్ దగ్గర వీడియోస్ తీసుకుంటున్నాను. మా హస్బెండ్ ఏదో డీప్ డిస్కషన్స్ జరుగుతుంది అక్కడ. ఆ చేప ఎలా ఉండింది, బట్ చూడడానికి అయితే చాలా బాగుంది. రెడ్ విత్ బ్లాక్ కాంబినేషన్. అదే డిస్కస్ చేసుకుంటున్నాం అనమాట. సో నా ఫ్రెండ్ కూడా నాకు చూపిస్తుంది. అండ్ మా హస్బెండ్. సో ఇది వచ్చేసి నెక్స్ట్ మీకు బ్యూటిఫుల్గా స్ట్రక్చర్ అయితే పెట్టారనమాట. చూడడానికి అయితే చాలా బాగుంది. కైట్ షేప్ లాగా ఫిషెస్ కూడా ఉన్నాయి అనమాట. సో చూపిస్తున్నాను. నెక్స్ట్ ఇది మీకు ఓవరాల్ టోటల్ వ్యూ అయితే ఇలా ఉంటుందన్నమాట అక్వేరియం ప్యాలెస్. క్రౌడ్ అయితే మామూలుగా లేదు అసలు. బట్ అక్వేరియం ప్యారడైస్లో మెయిన్ డిసడ్వాంటేజ్ ఏమంటే అక్కడ ఏసీ అయితే ఉండదు. ఫుల్ స్వెటింగ్ అనమాట. ఈ చేప అయితే చాలా క్యూట్గా ఉండింది చూడడానికి. ఇయర్స్ నుంచి వింగ్స్ అయితే ఉంటుంది. సో చాలా బాగుంది ఇది చూడడానికి. చేప చూడండి అలా ఎలా చూస్తుందో. సో నెక్స్ట్ వచ్చేసి మీకు టనల్ ఎంట్రన్స్ ఇలా ఉంటుందన్నమాట.
యాక్చువల్లీ నేను కొంచెం బిజీగా ఉన్న కాలేజ్ మా ఫ్రెండ్స్ వెయిట్ చేస్తున్నారు. సో టనల్ ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది. ఓవరాల్ వ్యూ అన్నమాట. టనల్ అయితే చాలా లాంగ్ ఉండింది. మధ్యలో బ్యూటిఫుల్ స్క్రప్చర్స్ అయితే పెట్టారనమాట. సో మీకు ఓవరాల్ టనల్ వ్యూ అయితే చూపిస్తాను. చూడండి ఎంత బాగుంది. वीडियो डालने कितना मज़ा आएगा ना. सही है यार वो हस्बैंड मेरा. ये तुम भी खींचना है, तेरा फोन में बहुत प्यारा है कलर. कलर इतना मस्त है कॉम्बिनेशन. చిన్ని చిన్ని చేపలు. मेरा चैनल में डालेंगे. मेरा चैनल में बहुत व्यूज आ जाना भगवान बस. इधर देख. బైక్ పార్క్ చేసిన తర్వాత వెహికల్స్ అయితే చాలా ఉన్నాయి. సో వెహికల్ తీయడానికి అయితే కష్టం అనిపించింది. సో మా ఆయన తీస్తున్నారనమాట బైక్. మొత్తానికి అయితే తీసేసాను. సో ఇదన్నమాట అక్వేరియం ప్యారడైజ్ వ్లాగ్. సో ఎలా అనిపించింది గాయస్ మీ అందరికీ? ఇప్పుడే బయటకు వచ్చామన్నమాట అక్వేరియం ప్యారడైజ్ నుంచి. సో బాయ్ గాయస్, ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.